విద్యార్థులు, సాధకులు. ప్రపంచంలో రకరకాల మతాలు ఉన్నాయి. మతాలకు మత గ్రంథాలు ఉన్నాయి, మత స్థాపకులు ఉన్నారు. కానీ ఈ మతాలన్నీ పుట్టకముందు ఉన్నటువంటిది మొట్టమొదటి ధర్మ గ్రంథము వేదం. వేదాన్ని ఏమని పిలవాలి అంటే వేదమే చెప్తుంది, వేదమాత స్తుతామయ వరద వేదమాత. మరి బైబిల్లో బైబిల్ మదర్ బైబిల్ అని ఎవరు పిలవగా మీరు విన్నారా? ఖురాన్ మా ఖురాన్ అన్నారా? సిక్కుల గ్రంథం ఉంది, గురు గ్రంథ సాహెబ్ అంటారు వాడు. మాతా గురు గ్రంథ సాహెబ్ అన్నారు. బౌద్ధుల గ్రంథాలు ఉన్నాయి, త్రిపిటకాలు అంటారు. మాత అనేటటువంటి బిరుదు ఎక్కడ మనకు కనిపించదు ఇన్ని మతాలు ఉన్న ప్రపంచం. కానీ కేవలం వేదమే మాత అని చెప్తుంది. మాత ఎవరికి? భారతీయులకని చెప్పట్లేదు, మనుషులకని చెప్పట్లేదు, సమస్త జీవులకు. అందుకే వేదంలో పరిమితమైన, సీమితమైన, సంకుచితమైన ఉపదేశాలు, విశాలమైన, వ్యాపకమైన, శాశ్వతమైన, సర్వలోక కళ్యాణాన్ని కలిగించే ఉపదేశాలున్నాయి. మిత్రస్య చక్షుష సర్వాణి భూతాని సమీక్షాంతం చెప్తుంది వేదమాత. మిత్ర దృష్టితో అన్ని ప్రాణులను చూడు, శత్రు దృష్టితో చూడకు. శత్రు దృష్టితో చూసినప్పుడు చంపాలనుకుంటాం, మిత్ర దృష్టితో చూసినప్పుడు చేరదీస్తాం, రక్షిస్తాం, పెంపొందిస్తాం. దాని ప్రపంచం అంతా పనికి మాలిన, దిక్కుమాలిన, దరిద్రపు మతాలు ప్రచారం కావడం వల్ల అన్ని ప్రాణులు సంపూర్ణిస్తున్నారు. ఈ భూమండలాన్ని ఒక కషాయి కొట్టులాగా చేసి పెట్టారు. ఈ హింసాకాండ తట్టుకోలేక మరి ఎన్నో రకాల అంటురోగాలు, ఉపద్రవాలు, భూకంపాలు, చివరికి కొత్తగా సునామీ అనేది కూడా ఉత్పత్తి అయింది. సునామీ అనే పేరు ఎవరికి తెలియదు ఉందని కూడా. సముద్రంలో భూకంపం. కనుక వేదమాత సందేశము తెలియకపోవడమే కారణం. చీకటి చిక్కబడుతుంది అంటే దీపము లేదు, వెలుతురు లేదు. దీపం వెలిగించు. సూర్యుడిని తీసుకురాకపోయినా మన దీపం వెలిగించుకొని ఆ వెలుతురులో పనులు చక్కబెట్టుకుంటాం. అలాగా వేదమాతను మనము మర్చిపోవడం వల్ల, పక్కన పెట్టడం వల్ల రకరకాల సంప్రదాయాలు, మతాలు, సిద్ధాంతాలు మన దేశంలో, మన భారతదేశంలో కూడా ఉన్నాయి. ఐకమత్యం లేదు. ఇంకా వీటన్నిటికీ నివారణం కేవలం వేద ప్రచారము మాత్రమే మహర్షి దయానందుల వారు చెప్పారు. ఎందుకంటే రామాయణం తెలిస్తే రాముడు వేదాలు చదువుకున్నారు, వేదాలు చెప్పినటువంటి యజ్ఞయాగాది కర్మలను రక్షించాడు, నిరంతరం ఆచరించాడని మనకు తెలుసు. భారతం కూడా పాండవులు వనవాసం 13 వనవాసంలో ఏం చేశారు? 12 వనవాసం ఏం చేశారంటే నిరంతరం అగ్నిహోత్రం చేసుకున్నారని ఉంది మరి అందులో. మరి ఇటువంటి పరంపర పోయింది. వేద ప్రతిపాదితమైన కర్మ యజ్ఞము. వేదము మాత అయితే యజ్ఞము పిత. మాత ఏం చేస్తుంది అంటే సృష్టిస్తుంది, జన్మనిస్తుంది. పిత పోషిస్తాడు, రక్షిస్తాడు. అలాగా అసుర శక్తుల నుంచి రక్షించేది యజ్ఞము. అందుకే యజ్ఞము పిత. వేదము థియరీ, యజ్ఞము ప్రాక్టికల్స్, రెండింటికి సంబంధం ఉంది. అందుకే మనకు గ్రంథాలన్నీ చెబుతున్నాయి, మన ధర్మ గ్రంథాలు. అగ్నిర్వై రక్షసాం అపహంత, అగ్నిర్వై పాపన అపహంత. ఈ యజ్ఞ అగ్ని, ఈ పవిత్ర అగ్ని ఏం చేస్తుందంటే రాక్షసులను సంహరిస్తుంది, పాపాలను నిర్మూలిస్తుంది. కనుక ఎప్పుడైతే అగ్నిహోత్రం మూలపడిందో, అగ్ని ఉంది, అగ్నిహోత్రం మూలపడిన పొయ్యిలో అగ్ని ఉంది, కుమ్మరి ఆవంలో అగ్ని ఉంది, కమ్మరి కొలిమిలో అగ్ని ఉంది, కంసాలి కొలిమిలో అగ్ని ఉంది, అనేక చోట్ల అగ్ని ఉంది, చలిమంటల్లో అగ్ని ఉంది, శ్మశానంలో కూడా అగ్ని ఉంది. కానీ ఈ యజ్ఞ అగ్ని మాత్రమే
మనిషిని దేవతగా చేస్తుంది, దుష్ట శక్తులను నివారిస్తుంది, దైవీ శక్తులను పెంపొందిస్తుంది. కనుక ఈ అగ్నిహోత్రం మూతపడడం వల్ల పనికిమాలిన మతాలన్నీ పుట్టుకొచ్చాయి. చూడండి, నిశాచర ప్రాణులు అంటాం. నిశాచర ప్రాణులు చీకటి పడ్డ తర్వాతనే బయలుదేరుతాయి సంచారానికి. పగటి పూట ఎక్కడ కనిపించవు, దాక్కుంటాయి గురియల్లో. అలాగా ఎప్పుడైతే వేద సూర్యుడు అస్తమించాడు, ఈ భారతదేశంలో ప్రాధాన్యం పోయిందో, వైదిక కర్మలు మూలకు పడ్డాయో, పనికి మాలిన మతాలన్నీ ప్రపంచంలో నిశాచరులాగా బయలుదేరాయి. అన్ని మళ్ళీ ఎక్కడ దాడి చేశాయి? భారతదేశం పైన దాడి చేశాయి, హింసించాయి, దోచుకున్నాయి, రకరకాలుగా వైదిక కర్మలను నష్టం చేశాయి. కాబట్టి వేదాలను ఉద్ధరించడం ఒకటే మార్గం. వేదాలను అర్థం చేసుకోవడానికి పెద్ద తెలివి అవసరం లేదండి. వేదంలో భాష అతి సరళము. మీకు కాళిదాసు కవిత్వం అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే చాలా పాండిత్యంతో రాశారు. భగవంతుడు ఇక్కడ చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. వేదమాత అన్నాడు, తల్లి బిడ్డ. ఆ 3 రోజుల బిడ్డకు తల్లి అర్థమవుతుంది, తల్లికి బిడ్డ అర్థమవుతుంది. అక్కడ ఎక్కడుంది ఆ భాష? ఏ భాష అది? అలాగే వేదం అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? వేదాలు చెప్పినటువంటి జీవన విధానాన్ని అనుసరించినప్పుడు నీకు వేదం సరళంగా అర్థమవుతుంది. జుట్టు తిక్కోవాల్సిన పర్లేదు, డిక్షనరీలో అవసరం లేదు. కానీ వేదాలు చెప్పిన జీవన విధానానికి, త్యాగానికి, తపస్సుకు, విద్యకు, వినయానికి మనం చాలా దూరంలో ఉన్నాం. అందుకే వేదాలు అర్థం కావట్లేదంట. 2 మంది ఉన్నారు సంస్కృత పండితులు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి వేదం అర్థం కాదు. ఎందుకంటే రాగము, ద్వేషము, కామము, క్రోధము, అహంకారం ఇవంతా చెత్త పేర్చుకున్నారు. ఇవన్నీ తీసేస్తే వేదం అర్థమవుతుంది. కేవలం సంస్కృతం చదవగానే వేదం అర్థం కాదు. కనుక ఒక తల్లిని అర్థం చేసుకోవడానికి డిక్షనరీ అవసరం లేదు. కనుక ఆ మంచి మనసు ఉన్న వ్యక్తికి ఒక తల్లి అర్థమవుతుంది. అలాగా వేదమాత అర్థం కాకపోవడానికి ఒకటే కారణము, రాగద్వేషాలు విపరీత స్థాయిలో పెరిగిపోవడం. అవి తగ్గించుకుంటే, నిర్మూలించుకుంటే చాలా సరళం వేదం. సరళం కాబట్టే వేదమాత అన్నారు. తల్లి అందరికీ, అమ్మ ఎవరికైనా అమ్మ అని చెప్తున్నాం మనం. అది అమ్మను అర్థం చేసుకునేడానికి కష్టమని ఎవరు అనలేదు. ఇంకా వేదమాతను అర్థం చేసుకోవాలి అంటే పాండిత్యము కంటే కూడా సరళత్వము, ధార్మికత్వం అనేవి ముఖ్యమైనటువంటివి. అవి ఈనాడు సమాజంలో కొరవడ్డాయి. మహర్షి దయానందుడు వ్యాకరణం చదివారు, సంస్కృతం ఆమూలాగ్రం అభ్యసించారు, వేదాలను కంఠస్థం చేశారు. ఆయనకు మించిన పండితులు ఉన్నారు ఆనాడు, కాశీలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. మరి వాళ్ళు చెప్పని గొప్ప గొప్ప అర్థాలను వేదాలకు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న వేద సంస్కృతానికి మనకు తేడా ఏమిటి? మనం మాట్లాడే లౌకిక సంస్కృతం అంటాం, వైదిక సంస్కృతం. రెండింటికి కొంచెం తేడాలు ఉన్నాయి. ఏమిటవి? ఒక చిన్న పిల్లవాడితో తల్లి మాట్లాడే భాషకు, తల్లి ఇతరులతో మాట్లాడే భాషకు తేడా ఉంటుంది. చూడండి, పిల్లవాడితో తల్లి ఏమంటుంది? దాల పోసుకోండి. బయట పోయి దాల పోసుకుంటుందా? నీళ్ళు పోసుకోండి అంటే. పిల్లవాడితో ఆర్చిపోదాం. ఆర్చి అంటే బయట తిరిగేందుకు, షికారు, బయట మాట్లాడు అంటే తల్లికి బిడ్డకు ఒక స్పెషల్ శబ్దాలు ఉన్నాయి, ప్రత్యేక శబ్దాలు ఉన్నాయి. ఇలాగ వేదంలో కొన్ని ప్రత్యేక శబ్దాలు ఉన్నాయి. అది నీకు అర్థం కాక వాటికి అన్ని అనర్థం చేసి పెట్టారు. ఆశ్వము అంటే గుర్రము, దాన్ని చంపి హోమంలో వేయాలి. ఆశ్వము అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అవి మహర్షులు చెప్పినవి. ఈరోజు మనం కొత్తగా కనుక్కునేది ఏం లేదు. అది మహర్షి దయానందుడు అనుసంధానం చేశాడు. రాష్ట్రంపై అశ్వమేధ అన్నాడు. రాష్ట్రాన్ని, రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించడమే అశ్వమేధము అని చెప్పాడు. గోమేధం అంటే ఆవును చెప్పడం, హోమంలో వేయడం. ఇది కాదు అర్థం. గో అనే శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే గో అంటే భూమి, గోమేధము అంటే ఈ భూమిని చక్కగా శుద్ధి చేసి దీన్ని ద్వారా చక్కటి పంటలు పండించడం, వ్యవసాయం చేయడం, అది గోమేధం అన్నారు. నరమేధం అంటే మనిషిని చంపడం కాదు, చనిపోయిన మనిషికి సంస్కారం చేయడం, అంత్యేష్టి నరమేధం అవుతుంది. అలాగే బ్రతికి ఉన్నటువంటి సాధువులు,
శబ్దాలకు సరైన అర్థాలు తెలుసుకోకపోవడం వల్ల అనర్థం జరిగి యజ్ఞము మూతపడింది. మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టింది మహర్షిదయానంద. సామాన్య మానవుడి దాకా ఇంటింటికి గడప గడపకు ఊరు ఊరికి అందించాడు మహర్షిదయానంద. మీరు ఇప్పటికీ వెళ్ళండి, పంజాబ్ కానీ హర్యానా కానీ, అసలు ఏమి కులాలు, ఏమి ప్రాంతాలు, ఏమి ఊరికి ఏం తెలియదు, చేస్తూ ఉంటారు. కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ అగ్నిహోత్రం వాళ్ళ తాతలు తండ్రులు ఎప్పుడో మొదలుపెట్టారు, ఇప్పటికీ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ధర్మం అనేది ఒకరి సొత్తు కాదు, అది ఎవరు చేస్తే అది వారిదే. శ్రద్ధాసక్తులు ప్రధానమని మహర్షి దయానందుడు ఉదారవాదంతో మనకు తెలియజేశాడు. ఇంకా లోతుకు వెళ్తే మనకి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. వేదంలో శబ్దము లౌకిక శబ్దానికి తేడాలు ఏమిటి అంటే శకుని అంట. శకుని అనగానే అందరికీ ఎవరు గుర్తుకొస్తారు? భారతం గుర్తుకొస్తుంది. కానీ శకుని అనే శబ్దానికి అర్థం ఏం చెప్పారు లౌకికంలో అంటే పక్షి అని చెప్పారు. శకుని అంటే పక్షి. మరి వేదంలో శకుని అనే శబ్దం వస్తుంది. ఉద్గాదేవ శకునే సామగాయసి అని వస్తుంది. అంటే అక్కడ శకుని అంటే అర్థం ఏమిటి? శకుని అంటే శక్తి కలిగిన వాడు పరమాత్మ అనే అర్థం ఉంది అక్కడ. దాన్ని తీసుకొచ్చి భారతంలో శకుని వేదంలో ఉన్నాడంటే మన అర్థం ఉంది అసలు. అలాగా పాయువు అనే శబ్దం ఉంది. లౌకిక సంస్కృతంలో పాయువు అంటే మల విసర్జక ఇంద్రియము, దాన్ని పాయువు అంటారు లౌకికంలో. వైదికంలో పాయువు అంటే పరమాత్మ. ఎందుకంటే పునాది ఇది పాయువు, పవిత్రము చేసేవాడు కాబట్టి భగవంతునికి పాయువు అని పేరు. లౌకికంలో మరి చూడండి ఎటువంటి అర్థం ఉంది. ఇలాగా వేదంలో ఎటువంటి అర్థాలు ఉన్నాయో అవి కాకుండా లౌకిక అర్థాలను తీసుకెళ్ళి అక్కడ అప్లై చేయడం వల్ల వేదాల అర్థమే మారిపోయింది. మనకి వేదాల్లో అశ్లీలాలు ఉన్నాయి, వేదాలు పనికిరావు, వేదాలు పశువులు కాచుకునే కాపర్ల మాటలు ఇలా చెప్పారు. విదేశీ పండితులు చెప్పారు, మన స్వదేశీ పండితులు కూడా చెప్పారు. వేదాలు కేవలం యజ్ఞానికి తప్ప ఎందుకు పనికిరావన్నారు మహర్షి దయానందుడు. వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట మానవులందరికీ పరమధర్మం అని చాటి చెప్పారు. కనుక మహర్షి దయానందుడు వేదాల గురించి ఎంత కృషి చేశారంటే కొన్ని వేల మంది వేదాల గురించి పిహెచ్డి చేశారు భారతదేశంలో. ఎంతో మంది ఇంకా వేదాల గురించి అధ్యయనం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా మన బుద్ధిని, మన శక్తిని, మన సమయాన్ని, మన ఆయుష్ను అన్నిటినీ కూడా వేద పఠనానికి, వేద ప్రచారానికి, వేద ప్రతిపాదితమైన యజ్ఞ కర్మ ప్రచారానికి వినియోగించాలి. అప్పుడే మానవ సమాజం మొత్తం కూడా ఒకటవుతుంది. కనుక మనం ఈనాడు చూస్తున్నాం చాలా మంది హిందువులంతా ఏకం కండి అంటూ చెప్తున్నారు. కానీ మహర్షి దయానందులు 150 ఏళ్ల క్రిందటే తెలియజేశారు. సమస్త భూమండలం పైన వేదమాత సింహాసనం పైన ప్రతిష్ఠించాలి. సమస్త భూమండలంలో ఆర్య చక్రవర్తి సామ్రాజ్య స్థాపన అంటే ధర్మ స్థాపన జరగాలన్నాడే. సంకుచితమైన ఆలోచనలు వదులుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, వర్గము, సమూహము, రకరకాలైన ఈ సంకుచిత భావాలతోటి నాడు హిందూ సమాజము సంక్షోభంలో ఉంది. వసుధైవ కుటుంబకం అనే భావన మనమే అందించాం, కానీ దాన్ని మనమే మర్చిపోయాం. బట్టి మీరు ఆసియా ఖండంలో మీరు ఎక్కడికి పోయినా సరే మన భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే మనం దేశాలను ఆక్రమించుకోలేదు, దోచుకోలేదు. మనము శాంతి దూతలుగా వెళ్ళి ఆ దేశాల్లో సంస్కృతి, సభ్యత ప్రచారం చేశాం. ఏ దేశంలో కాంబోడియా కొండి, థాయిలాండ్ కొండి, ఆఫ్ఘనిస్తాన్ కొండి ఎక్కడ కూడా భారతీయులు వచ్చి మా దేశాలు ఆక్రమించుకున్నారు, పూర్వం వాళ్ళు మా దేశాన్ని ఏలారు, దోచుకున్నారని వాళ్ళ చరిత్రలో ఎక్కడ రాసుకోలేదు. ఎందుకు అంటే అది వాస్తవం కాబట్టి. కాబట్టి మనమందరం కూడా ప్రపంచమంతటా వెళ్ళడంలో తప్పు లేదు. అన్ని దేశాలు తిరగండి, కానీ లక్ష్యం ఏమిటి? సంపాదన కోసం కాదు, సంకుచిత ఆలోచన. కనుక మన పూర్వీకులు అన్ని దేశాలకు వెళ్ళారు, ధర్మ ప్రచారం కోసం వెళ్ళారు, వేద ప్రచారం కోసం వెళ్ళారు. ఆటవికులు, అనాగరికులు, మరి ఎంతో మంది రకరకాల మనుషులు
విద్యులు రకరకాల మనుషులందరినీ ఉద్ధరించి సంస్కృతి నేర్పించారు. నమస్కారం తెలియదు, ఎలా తినాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ బట్టలు కట్టుకోవాలో ఇప్పటికీ తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అమెరికా వాళ్ళ లక్షణాలు చూడండి. తాగడం, తినడం, తందనాలు ఆడడం. కుటుంబ వ్యవస్థ ఉందా, ఒక సామాజిక వ్యవస్థ ఉందా, ఒక నైతిక వ్యవస్థ ఉందా? ఏముంది అక్కడ? ఏమీ. డబ్బు ఉంది. అంటే డబ్బు ఉండడం ఒకటే ప్రగతికి చిహ్నం అనుకుంటున్నాను. కాబట్టి మన భారతీయుల మీద ఎంతో బాధ్యత ఉంది. ప్రపంచానికి సంస్కారము, సంస్కృతి నేర్పవలసిన బాధ్యత. అది ఎవరు కూడా చేయలేదు. ఇంకా మనకు మనుస్మృతిలో మనం చెప్తాడు, ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్ర జన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. అంటే ఓ భూమండలంలోని మానవులారా, మీరందరూ మా దేశంలో ఉన్నటువంటి విద్వాంసులు, బ్రాహ్మణుల నుండి చరిత్రను నేర్చుకొని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అని చెప్తారు. లంకా భజన చెప్తున్నారు. ఎందుకంటే తెలియదు, ఎవరికి తెలియదు, వ్యవహారమే తెలియదు. కనుక విదేశాల్లో ఏమిటి, తల్లి ఎలా ఉండాలో తల్లి తెలియదు, తండ్రి ఎలా ఉండాలో తెలియదు, బిడ్డల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదు, గురువు ఎలా ఉండాలో తెలియదు. మీరు చూడండి, వాళ్ళ వ్యవహారం అనేది చాలా పతన స్థాయిలో ఉంది. కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా పెట్టుకొని ఆ రకంగా ఇక్కడ కూడా బోలు మంది తయారైతాయి. కట్టు, కొట్టు, చుట్టు, ఆహారం, విహారం, వ్యవహారం అన్ని విదేశీయం. అదే గొప్ప అనుకుంటున్నారు. అది పతనానికి చిహ్నం అని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అర్థం లేదు. అర్థంలో నీ మొహం చూస్తుంటే అర్థం అవుతుంది. అర్థం పోగొట్టుకున్నాం. అర్థమే వేదం. కాబట్టి వేదంలో ఒక మంత్రంలో ఒక పాదంలో ఒక పదంలో అక్షరం పాటి కూడా చెయ్యవు ఈ బైబిల్, ఖురాన్లు. కానీ వాళ్ళు పురుషార్థం చేస్తున్నారు. అది తెలుసుకోవాలి. పురుషార్థం అంటే ప్రయత్నం, నిరంతరం ప్రణాళికలు రచిస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. ఎలాగా ఈ ప్రపంచం పైన ఆధిపత్యం వహించాలని కృషి చేస్తున్నారు. మనమేమో దేవుడే చూసుకుంటాడు, అంతా ఆయన చేసుకుంటాడు అని ఒక పురుషార్థాన్ని మర్చిపోయి మానవుడిగా చేయవలసిన కనీస పురుషార్థం మనం చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నాం. దాని స్థాయిని పెంచి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ ప్రపంచమే ఒక స్వర్గ సీమలాగా మారిపోతుంది. అది వేదంలో ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? పృథివీ భస్మనాపున అంటే ఈ భూమండలాన్ని యజ్ఞ భస్మంతో నింపే అంటే వేదం చెప్తుంది. అంటే ఎంత విస్తృతంగా యజ్ఞయాగాది కార్యాలు జరగాలి. యజ్ఞ భస్మంతో నింపేయడం అంటే త్యాగంతో నింపేయండి ఈ భూమండలాన్ని. భోగంతో కాదు, రోగంతో కాదు, త్యాగంతో నింపేయమంటుంది వేదమాత. అలాగే ద్యావా పృథివీ ఘృతేన పూయేథ, నేటి ధారలతోటి భూమి సూర్యుడి మధ్య ఉన్న అంతరిక్షాన్ని నింపేయండి. అంటే ఇంత గొప్ప ఉదాత్త భావనలు ఎన్నో ఉన్నాయి మనకు. పుమాంసం పరిపాటు విశ్వతః, ఒక ఆత్మ మరొక ఆత్మను అన్ని రకాలుగా కాపాడాలి, రక్షించాలని చెప్తుంది. పుమాంసం అంటే పురుషుడు మరొక పురుషుడిని కాదు, మానవుడు మరొక మానవుడిని కాదు. కుమార్ అంటే ఆత్మ అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆత్మ అంటే ఏ ప్రాణికైనా ఆత్మే ఉంది. కాబట్టి మరొక ప్రాణిని నువ్వు రక్షించు అని వేదం చెబుతుంది. బట్ ఎంత విశాలమైన ఉత్కృష్టమైన ఆలోచనలు. ఈ ఆలోచనలు అందుకోవాలంటే మన స్థాయి మారాలి, ఆలోచన స్థాయి మారాలి, జీవన స్థాయి మారాలి, వ్యవహార స్థాయి మారాలి. ఎంతో 7 అంతస్తుల మేడపైకి ఎక్కి చూస్తే ఏం కనబడుతుంది? నువ్వు 7 అంతస్తులు గొయ్యితోని అందులో వెళ్ళి కుర్చీ వేసుకొని కూర్చుంటే ఏం కనిపిస్తుంది? పై స్థాయికి పోయినప్పుడే వేదమాత అర్థం అవుతుంది. లేకపోతే ఏవో చెప్పారు మంత్రాలు పూజలు చేసుకోవడానికి తప్ప ఎందుకు కాదనుకుంటున్నాం. అవి వేదము ఈ సృష్టి ఈ లోకం భూమండలం అంతా కూడా చక్రవర్తి సామ్రాజ్యం స్థాపించమని ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణను అందిపుచ్చుకొని మనము ఆధునిక వస్తువులను, యంత్రాలను, పరికరాలను వాడుకొని వేదమాత సందేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. స్వాధ్యాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా చదవాలి. ఎంతో మంది వ్యాఖ్యానాలు రాసి పెట్టారు. మనం ఒక్కొక్క మంత్రానికి 4 పేజీలు రాసి పెట్టారు, 10 పేజీలు రాసి. హిందీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. చదువుతుంటే బుద్ధి శుద్ధి అవుతుంది. మనం వాక్
శ్రద్ధ కలుగుతుంది. ఆ వినడానికి శ్రద్ధ కలిగించాలి అంటే మనం కూడా తపస్సు చేయాలి. కాబట్టి వేదమాత ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది. మనకు 4 వేదాలు దొరుకుతున్నాయి. 4 వేదాల భాష్యము తెలుగులో దొరుకుతుంది, హిందీలో దొరుకుతుంది, మహర్షి దయానంద ప్రశ్నలు కూడా దొరుకుతూ ఉన్నాయి. కనుక మనము ఆర్యం కృణ్వంతో విశ్వమార్యం, ఈ ప్రపంచం మొత్తాన్ని శ్రేష్టంగా తీర్చిదిద్దు అని చెప్పారు. ఉత్తమోత్తమైన వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, ఆలోచనలు వీటిని మనం తయారు చేయాలి. వీటితో ఈ భూమండలాన్ని నింపేయాలి. ఇది బుద్ధిమంతుల విద్వాంసుల కర్తవ్యము. కాబట్టి మనం ఇక్కడ ఈ అవకాశం 18 రోజులుగా ఇక్కడ ఉన్నాము. ఒక 2 రోజుల కార్యక్రమం ముగిస్తుంది. కానీ ఆ స్ఫూర్తిని, ప్రేరణను హృదయంలో నింపుకొని పుట్టిల్లు వదిలేస్తుంది అమ్మాయి, ఆ బంధువులను వదిలేస్తుంది, ఆ తర్వాత సొంత రక్త సంబంధికుల్ని అందరినీ వదిలేసి ఎక్కడో వెళుతుంది అత్తగారింటికి. కానీ అక్కడ ఆమె ఏం చేస్తుంది అంటే పుట్టింటి జెండా ఎగరేస్తుంది, పుట్టింటికి పేరు తీసుకొస్తుంది. అలాగా మన పుట్టిల్లు భారతదేశము, వేదమాత మనకు పుట్టిన మన యొక్క మాత. ఇప్పుడు ఆ వేదమాతకు పేరు తెచ్చే పనులు మనం చేసేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు మనం ప్రయత్నం చేస్తే దైవిక సహాయం కూడా లభిస్తుంది. కనుక మనిషి చెరైవేటి చెరైవేటి అని చెప్తున్నారు మహర్షులు. నిరంతరం సాగిపో సాగిపో, వెనుకడుగు వేయకు, భయపడకు, ముందుకు వెళ్ళు, అంతే నీకు అన్ని రకాలుగా భగవంతుడు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ స్ఫూర్తిని నింపుకొని ముందుకు వెళ్దాం. ఓం శాంతి.